గణపతే నమః. యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా మన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారంగా ముందుగా గణపతిని ఆరాధించటం మన సంప్రదాయం. అందులో భాగంగానే గణపతికి సంబంధించి ఎన్నో రకాల ఆలయాలున్నాయి, మరెన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. వాటన్నిటిలోకెల్లా విశిష్టమైన క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలకు నెలవు అని చెప్తూ ఉంటారు. సత్య ప్రమాణానికి ప్రణవ స్వరూపుడు ఆ దేవదేవుడు. అవిటి తనాన్ని మొత్తం పెకిరించేసి చక్కటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని అందించే కరుణాంతరంగుడు ఆ స్వామి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. అదే కాణిపాకం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక దేవస్థానంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎంతో చక్కగా అత్యాధునిక వసతులతో కూడా ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి. కాణిపాక దేవాలయ నిర్మాణానికి సంబంధించి కూడా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో కూడా చూపులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. అలాగే మనం గమనిస్తే ఈ గోపురాలను, ఈ దేవాలయాన్ని దాదాపుగా 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన రాజులంతా కూడా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కూడా పునర్నిర్మించారు. అత్యాధునిక వసతులతోటి ప్రస్తుతం కాణిపాకం దేవాలయం దేదీప్యమానంగా సుమనోహరంగా కూడా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి కూడా అన్ని రకాల సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. మనం గమనిస్తే కూడా చిత్తూరు నుంచి ఇక్కడికి దాదాపు కొద్ది దూరమే ఉంది. అలాగే తిరుపతి నుంచి చేరుకోవచ్చు. చెన్నై, బెంగళూరు ఇలా పలు రాష్ట్రాల నుంచి కూడా కాణిపాకం చేరుకోవటానికి అన్ని రకాల రవాణా సౌకర్యం ఉంది. బస్సుల ద్వారా రావచ్చు, ఓన్ వెహికల్స్. అలాగే మనం గమనిస్తే కూడా ప్లెయిన్లో వచ్చే వాళ్ళు కూడా మనకు రేణుగుంటలో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ ఆలయానికి చేరుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల్లో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. కోరిన కోరికలు తీర్చటమే కాకుండా జీవితంలో స్థిరత్వం, సిద్ధి, బుద్ధి, జ్ఞానము లభించే ఏకైక క్షేత్రం. కేవలం ఇది క్షేత్రం మాత్రమే కాదు, ఒక సత్యానికి, ఒక ధర్మానికి, ఒక భక్తికి ప్రతీకగా నిలిచే అద్భుత దేవాలయం కాణిపాకం. కాణిపాక దేవాలయంలో ఉన్న ప్రత్యేకతల్లో విశిష్టమైనది ఇక్కడ కోనేరు. ఇక్కడ ఈ జలం అనేది చాలా విశేషమైంది అని చెప్తూ ఉంటారు. సత్య ప్రమాణానికి, అంటే ఎవరైనా ఏ తప్పైనా చేస్తే నేను అది చెయ్యలేదు నిరూపించుకోవటానికి ఇక్కడ ఈ పుష్కరిణిలో వారు స్నానం చేసి స్వామివారి ఎదుట నిలబడి వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. మరి అటువంటి పుష్కరిణి జలం చాలా పవిత్రమైనదని చెప్తూ ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఇలా ఈ పుష్కరిణి జలాన్ని సంప్రోక్షణ చేస్తూ ఈ పుష్కరిణిలో ఒక్కసారి కాలు పెడితే చాలు మనలో ఉన్న సత్వరజ స్తమో గుణాలు కూడా సమస్థితిలో ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపత్రయాలన్నీ కూడా నశిస్తాయి అన్నది కూడా ప్రతీతి. మరి ఈ పుష్కరిణిలో జలాన్ని సంప్రోక్షణ చేసుకొని అలా ముందుకు సాగిపోతుంటారు భక్తులు. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా పుష్కరిణిలో సంప్రోక్షణ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వినాయక ప్రతిమకు వారు ఎంతో చక్కగా దీపారాధన చేయటం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే దీపం జ్ఞానానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. త్రిమూర్తులకు, త్రితత్వాలకు కూడా ప్రతీకగా కూడా దీపాన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ దీపం అగ్ని ఎంత స్వచ్ఛమైందో, పవిత్రమైందో ఇక్కడ గణపతి కూడా అంతే సత్యమైన వాడు అన్నది కూడా ప్రతీతి. అలాగే ఇక్కడ స్వామివారికి కూడా ఇలా మంగళహారతి చేస్తూ ఆ దీపంతో కూడా వారికున్న దోషాలను తొలగిస్తూ అలాగే స్వామిని ప్రార్థిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు భక్తులు. ప్రస్తుతం మనం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచిన వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గణపతి అంటే ఆది పూజ్యుడు అని. ప్రథమంగా కూడా సకల గణాలకు అధిపతి గణపతి. మరి అటువంటి గణపతి అనుగ్రహం కోసం విశేషంగా భక్తులంతా కూడా దేవాలయాల్ని సందర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలుస్తారు. అలాగే దినదిన ప్రవర్ధమానం అంటే స్వామివారు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. మరో విశేషం ఏంటంటే స్వామివారు ఇక్కడ బావిలో వెలుస్తారు. అలాగే ఆ బావిలో నీరు కూడా ఎప్పటికీ ఇట్లా ఊరుతూనే ఉందన్నమాట. ఆ బావిలో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఆ బావిలో నీరునే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తీర్థంగా అందిస్తూ ఉంటారు. ఆ జలాన్ని స్వీకరిస్తే చాలు, దీర్ఘకాలిక రోగాలు వ్యాధులు అన్నీ కూడా నయమైపోతాయి అన్నది కూడా భక్తుల విశ్వాసం. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో వింతలు, మరెన్నో విశేషాలు కలిగిన కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి. కాణిపాక ప్రధాన దేవాలయం ముందున్న ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభం అనేది చాలా ప్రధానమైనది. ఇక్కడ ఈ ధ్వజస్తంభం కింద కూడా నవరత్నాలు అలాగే నవధాన్యాలతోటి కూడా శాస్త్ర ప్రామాణికంగా కూడా ధ్వజస్తంభాన్ని కూడా అద్భుతమైన రీతిలో కూడా ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. మనం గమనిస్తే కూడా బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఈ ధ్వజస్తంభం దగ్గరే ధ్వజ పటాన్ని ఎగురవేసి సకల ఉత్సవాలు కూడా ప్రారంభించడం అనేది సంప్రదాయంగా వస్తోంది. కాణిపాక దేవస్థానంలో వరసిద్ధి వినాయక స్వామివారి వైభవ ప్రాభవాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, భక్తుల కోరికల్ని ఏ విధంగా తీరుస్తున్నారు, దేవాలయంలో జరిగే నిత్య పూజాది కైంకర్య విశేషాలు, ఉత్సవాలు, ఇలా ఎన్నో వాటికి సంబంధించి కూడా శాస్త్రీయంగా వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రధాన ఋగ్వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు గారు. వీరు స్వామివారికి ఎన్నో రకాలుగా ప్రాతకాలం నుంచి కూడా విశేషంగా పూజాది కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. ఇక్కడ కాణిపాకం యొక్క వరసిద్ధి వినాయక స్వామివారి చరిత్ర మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. ఈ ఊరికి ఒకప్పుడు విహారపురి అనేటువంటి పేరు అన్నమాట. విహారపురి అనేటువంటి ఈ గ్రామం ఇదంతా వ్యవసాయ క్షేత్రంగా ఉండేది. ఈ వ్యవసాయ క్షేత్రంలో ముగ్గురు అవిటి సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారి ముగ్గురికి కూడా ఒకరికి వినపడదు, ఒకరికి కనపడదు, ఒకరికి మాట రాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు కూడా వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉండగా ఒకానొక సమయంలో క్షామం వచ్చి వర్షాలు లేక పంటలకు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బావిలో గుడికి తీసి నీళ్లు తోడుదామని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కూడా పూనుకుని ఒకరు తవ్వడము, ఒకరు మట్టి ఎత్తిపోయడము, ఒకరు దాన్ని బయటికి తీయడము అనేటువంటిది చేస్తూ ఉండేవారు. గడ్డపారతో తవ్వుతూ ఉండగా సడన్గా ఒక పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చిన వెంటనే వీళ్ళు భయపడ్డారు. భయపడినప్పుడు ఆ శబ్దం వచ్చినప్పటి నుంచి ఆ బావిలో ఊటలాగా వస్తూ ఉందంట. రక్తస్రావం జరిగిందట. రక్తస్రావం జరిగితే అయ్యో ఇక్కడ ఏదో ఒక పెద్ద మహిమ ఉంది అనేటువంటి వాళ్ళు గుర్తించి భయపడి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియపరిచి అందరినీ ఇక్కడ సమావేశపరిచారు. సమావేశపరిస్తే ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఏమిటో మనం తెలుసుకుందాము, దానికి ముందు పూజలు చేద్దాము, ఈ రక్తస్రావం నిలిచిపోవడానికి ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళందరూ ఆలోచించి ఒక వీలైనన్ని కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్లు కనుక అక్కడ దాంట్లో పోస్తే రక్తస్రావం నిలిచిపోతుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యవసాయాల్లో ఉన్నటువంటి కొబ్బరికాయలను కొట్టి అక్కడికక్కడే అభిషేకం చేయడం జరిగింది. ఆ బావిలో పోయడం జరిగింది. రక్తస్రావం నిలిచిపోయి వీళ్ళు పోసినటువంటి ఆ కొబ్బరి నీళ్లు 1.25 ఎకరం పారిందట.
అప్పట్లో ఇది తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నందుచేత ఒక కాణి ఎకరం కాణి అంటే ఎకరం పాతిక భూమి అని అర్థం తమిళంలో. అది కాణి ఒక ఎకరం పావు దాకా ఈ నీరు పారింది కాబట్టి కాణిపారకంగా క్రమేపీ కాణిపాకంగా మారింది. ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత దాంట్లో నుంచి స్వయంగా ఉద్భవించినటువంటి వినాయకుడిని వీళ్ళందరూ కూడా గమనించి ఆహా మన గురించి ఇక్కడ క్షామాన్ని తొలగించడానికి స్వామివారే స్వయంగా ఉద్భవించారని చెప్పి అది మొదలు ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. వీళ్ళకి పూజలు చేసినప్పుడు ఈ అవిటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవిటిదనం పోయి వాళ్ళకి మంచి ఆరోగ్యాలు కలిగాయట. అందుచేత స్వయంగా స్వామివారే వెలసి ఇటువంటి భక్తుల కోరికలను తీరుస్తున్నారు కాబట్టి వరసిద్ధి వినాయకుడిగా పేరుగాంచారు అన్నమాట. బాగుంది. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం ఎలాంటి పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు? మామూలుగా సాధారణంగా మనం వినాయక చవితికి నవరాత్రులు చేస్తూ ఉంటాం. దేనికైనా నవరాత్రులు విశేషంగా మనం వసంత నవరాత్రులు కానీ రామ నవరాత్రులని ఇంకొకటని చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ వినాయకుడికి మాత్రం 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది సంవత్సరంలో. వినాయక చవితి రోజు మొదలుకొని 21 రోజుల పాటు ప్రపంచంలో ఎక్కడా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది జరగదు. అయితే ఇక్కడ ఏమిటంటే మొదటి 9 రోజులు కూడా నవరాత్రులు గాను తర్వాత ప్రత్యేక ఉత్సవాలు గాను నిర్వహించడం జరుగుతుంది. ఆ 21 రోజులు కూడా ఈ స్వామివారిని మొట్టమొదటిగా చూసిన వారి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉభయదారులుగా వ్యవహరించి ఆ స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులస్తులు ఒక్కొక్క గ్రామం వారు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని అభిషేకాలు నిర్వహించి దేవుడిని ఊరేగింపు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రాతకాలం ఏ సమయం నుంచి పూజలు మొదలవుతాయండి? ఉదయం 4 గంటల నుంచి సుప్రభాత సేవ, తర్వాత 5:30కి ఇక్కడ షట్కాల పూజా విధానం అని శైవాగమంలో చెప్పినట్లుగా షట్కాల పూజా విధానం జరుగుతుంది. ఆ విధానంలో ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవ జరుగుతుంది. గోపూజ, సుప్రభాత సేవ అవన్నీ జరుగుతాయి. తర్వాత 5 గంటలకి 5:30కి తొలిసారిగా పంచామృతాభిషేకం జరుగుతుంది. తర్వాత 9 గంటలకి, తర్వాత మళ్ళీ 11 గంటలకి, సాయంత్రం 6 గంటలకి కూడా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులు కూడా అభిషేకాన్ని చూసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మా దేవస్థానం అధికారులు. ఇవి కాకుండా ప్రత్యేకంగా ప్రతినిత్యము కూడా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 11 గంటల వరకు కూడా ఎవరు వచ్చినా వారికి కావలసినప్పుడు వారికి గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా గణపతి హోమం 365 రోజులు కూడా ఇక్కడ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేక పూజలు అంటే ప్రతి నెల సంకటహార చతుర్థిని చాలా విశేషంగా నిర్వహిస్తాం. ఇక్కడ సంకటహార చతుర్థి అంటే సంకటములు అంటే కష్టములు, హరము అంటే నశింప చేయనది అని అర్థము. ఆ చవితి ఎప్పుడు వస్తుందంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత 4వ రోజున సంకటహార చతుర్థి అంటాము. ఆ సంకటహార చతుర్థికి చాలా విశేషంగా స్వర్ణరథం ఉంది, స్వామివారికి చేయించారు భక్తులు. ఆ స్వర్ణరథం మీద ఊరేగించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా వెలిసినటువంటి క్షేత్రంలో సంకటహార చతుర్థి చేసుకోవడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది అనేటువంటిది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతూ ఉంది. అందుచేతన చాలా విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. ఆ కారణంగా భక్తుల చేతనే ఈ వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయిన తర్వాత ప్రతి సంకటహార చతుర్థి రోజున సాయంత్రం నాడు స్వామివారిని స్వర్ణరథంలో ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారా అండి? ప్రతినిత్యము కూడా ఏదైనా కుది దోషాల వల్ల లేదా మన జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల మనకి వివాహం ఆలస్యం అవుతుంటే, అసలు మామూలుగా బ్రహ్మచారి వినాయకుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ బ్రహ్మచారులు. వాళ్ళకి ఏంటంటే కొన్ని పురాణాల్లో వాళ్ళకి ఈ విధంగా వివాహం జరిపిస్తే కళ్యాణము అంటే పెళ్లి చేయడము అనే అర్థం కాదు, శుభం చేయడము అని అర్థం, మంచి చేయడము అని అర్థం. ఒక పూజ, అదొక విధానం ఉంది దానికి పూజ చేయడానికి. ఆ విధానం ద్వారా స్వామివారికి కళ్యాణం జరిపించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి జరగవలసిన పిల్లలకి కానీ మన వాళ్ళకి కానీ ఎవరికైనా వివాహాలు జరుగుతాయని చెప్పి ప్రతినిత్యము ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రతినిత్యము అలాగే గోపూజ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ షోడశ గణపతులని కూడా ప్రతిష్ఠ చేసి ప్రతినిత్యము పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి సీతారామ కళ్యాణం కూడా శ్రీరామనవమి నాడు నిర్వహిస్తాము. అదే వీరాంజనేయ స్వామి వారికి ప్రతినిత్యము కూడా ప్రతి మంగళవారము ప్రతి శనివారము అభిషేకాదులు, అదేవిధంగా స్వామివారికి తమలపాకులతో అర్చన, సింధూరంతో అర్చన,
ఇటువంటివి కూడా ఈ క్షేత్రంలో నేను నెరవేరుస్తూ ఉంటాను. గురుగారు, ఇక్కడ మనం గమనిస్తే కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెళ్తారు. అయితే బావిలో తేలి ఆడుతూ ఉంటారు. ఇలా చెయ్యి పెడితే కూడా ఆయన ఆ చెయ్యి అటుపక్క నుంచి కూడా వచ్చేస్తుంది, కింద బేస్ ఏమీ ఉండదు అని అంటారు. నిజమేనంటారా? అవునండి. స్వామివారి లోపల విగ్రహం ఎంత ఉంది అనేది ఎవరికి తెలియదు. అర్చకులు మాత్రమే వెళ్తారు లోపలికి. ఎక్కడ మనకి ఎంత వేసంకాలమైనా కూడా, ఎంత నీటికి ఎద్దడిగా ఉన్నా కూడా స్వామివారి చుట్టూ మాత్రం ఆ బావిలో ఎప్పుడూ నీళ్లు నిరంతరంగా వస్తూనే ఉంటాయన్నమాట. ఊట ఊరుతూనే ఉంటుంది. స్వామివారి విగ్రహం లోపల ఎంత ఉంది అనేది తెలియదు. ఆ విగ్రహం ప్రతి సంవత్సరం కూడా వడ్ల గింజమునంత పెరుగుతూ ఉంది అని చెప్పేసి మనందరి విశ్వాసం. గురుగారు, అయితే ఇప్పుడు ఈ క్షేత్రానికి వచ్చిన వారు అసలు ఏ కోరికలైనా తీరుతాయి, ఏ అవిటితనమైనా రూపమాసిపోతుంది అంటూ ఉంటారు. మరి వారి అనుభవాలు మీకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఉదయాన్నే సుప్రభాత సేవలో ప్రదక్షిణాలు చేయడం, ఆలయం చుట్టూ బయట ప్రదక్షిణాలు చేసి ఏదో కాళ్ళు దెబ్బలు తగలేవో, కాళ్ళకి లేవో, ఇది లేదో, లేదా ఏదైనా అవిటితనమో, లేకపోతే అనారోగ్య పరిస్థితిలో ఉంటే స్వామివారికి ప్రతినిత్యము జరిగేటువంటి సుప్రభాత సేవలో ముందు రోజు రాత్రి వచ్చి ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ముందు రోజు రాత్రి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని, వసతి తీసుకుని ఉదయాన్నే సుప్రభాత సేవలో పాల్గొని ఆ స్వామివారికి కోరుకుంటారు. కోరుకున్న తర్వాత 3 నెలల్లోగా వాళ్ళ కోరిక నెరవేరిపోతుంది. నెరవేరిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా మాకు ఇలా నెరవేరింది అని మాకే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విశేషమైన ఇది ఏమిటంటే ప్రమాణాల మూర్తి అని పేరు స్వామివారి. సత్య ప్రమాణాల మూర్తి అని అంటే ఎవరికైనా ఇరువురి మధ్యలో వివాదం ఏర్పడితే ఆ వివాదానికి ఎవరో ఒకరిది తప్పు ఉంటుంది. ఎవరిది తప్పు అని తేల్చడానికి ఎవరు తేల్చుకోలేక స్వామివారి దగ్గరికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం, ఇప్పటికీ అది జరుగుతూ ఉంది, ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో సాయంత్రము అర్చకులు కానీ, వేద పండితులు కానీ, భక్తులు కానీ మరి ఎవ్వరూ లోపల ఉండము. ఆ స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో ఈ ప్రమాణం చేయదలుచుకున్న వారు ఇరుపక్షాల వారు కూడా వచ్చి తలస్నానం చేసి తడబట్టలతో వారిని లోపలికి అనుమతించడం జరుగుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఎవరు చేయమన్నారో వాళ్ళు కర్పూరం వెలిగిస్తారు. ఎవరు చేస్తున్నారో వారు ప్రతిపక్షం వారు ఆ కర్పూరాన్ని ఆర్పేసి అయ్యా నేను ఈ తప్పు చేయలేదు స్వామి అని చెప్పేసి ప్రమాణం చేయడం జరుగుతుంది. ఇలా కనుక ఎవరైతే అబద్ధపు ప్రమాణం చేశారో వాళ్ళు 6 నెలల్లోగా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ వాళ్ళు శిక్షని వారే అనుభవిస్తారు. ఇక్కడ ప్రమాణం చేసిన వారికి ఒకానొక సమయంలో కోర్టులు కూడా తీర్పులు ఇక్కడ ప్రమాణం చేసి 6 నెలల పాటు సుఖంగా ఉన్న వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చేవనేటువంటి దాఖలాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ 1954 ముందు. కానీ ఇప్పుడు కూడా ఈ నేటికి ప్రతినిత్యము కూడా ఇక్కడికి ప్రమాణాలు చేయడానికి వందలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు సాగుతున్నాయి? పూర్వం చాలా చిన్నదిగా ఉండేది ఆలయము. తర్వాత కొంతమంది భక్తులు, స్వామివారి భక్తులు వారి దగ్గర కోరుకున్నటువంటి కోరికలు నెరవేరి వారు విదేశాల్లో స్థిరపడి వారు అక్కడి నుంచి వచ్చి సుమారుగా 18 కోట్ల రూపాయలు, ఇద్దరు మాత్రమే 18 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంత పెద్ద ఆలయాన్ని మనం నిర్మించారు 2022వ సంవత్సరంలో. తద్వారా ఈ భక్తులకు సౌకర్యం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ విధంగా మొక్కుబడులు మొక్కుకున్న వాళ్ళందరూ కూడా స్వామివారికి కొన్ని వెండి కవచాలు లేదా వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో, ఏదైతే చేస్తామో అని మొక్కుకున్నారో అవన్నీ కూడా స్వామివారికి చెల్లించుకుంటూ ఉంటారు. ఆ విధంగా స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు ఇంకా బాగా చేయాలని ఇప్పుడున్నటువంటి అధికారులు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అలాగే బోర్డు సభ్యులు అందరూ కూడా ఇంకా దీన్ని విస్తీర్ణం చేసి భక్తులకు ఇంకా సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కోనేరుని ఇంకా ముందుకు జరిపి అక్కడ ఇంకా వచ్చిన భక్తులు అక్కడ క్యూ లైన్లో వేచి ఉండకుండా అలాగే క్యూ లైన్ సిస్టమ్, క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. అలాగే అన్నదానం వసతి ఉంది. అన్నదానం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ఉదయం 10 గంటల నుండి రాత్రి గుడి మూసేంత వరకు కూడా ఉచిత ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ ఆన్లైన్ ద్వారానే టికెట్లు తీసుకోవచ్చు అనేటువంటి ఏర్పాటు ఒకటి బాగా ఉంది. ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. మన చేతిలో ఫోన్ ఉంటే మన ఇంట్లోనే కూర్చుని మనం టికెట్లు తీసుకుని
స్వామివారిని దర్శనానికి కానీ, అభిషేకానికి కానీ, సంకటార చతుర్థి వ్రతానికి కానీ, గణపతి హోమానికి కానీ, ఇలాగ ప్రత్యేక పూజలకు కానీ వేటికైనా ఆన్లైన్ ద్వారానే టికెట్లు తీసుకునే అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వం వారు, మా అధికారులు, మా చైర్మన్ గారు వారంతా కల్పించారు. గురుగారు, మనం గమనిస్తే కూడా అన్నవరము, అలాగే విజయవాడ కానివ్వండి, సింహాచలంలో కానివ్వండి, వేద పాఠశాలలనే ఉన్నాయి. అంటే వేద విద్యను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వేద విద్యను అభ్యసించాలని కూడా ఏర్పాటు చేశారు. మరి ఇంత పెద్ద కాణిపాక దేవస్థానంలో కూడా వేద పాఠశాల ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఇక్కడ ఈ దేవస్థానంలో 10 మంది వేద పండితులు ఉన్నాము. మేమందరూ కూడా అధికారులను, కమిషనర్ గారిని, ముఖ్యమంత్రి వర్యులను కూడా అడగడం జరిగింది. ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా మీరు అక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేయండి, వేద అభివృద్ధికి మనం తోడ్పాటునిస్తే ఆ వేదమే ఆ దేవుడిని, ఆ భక్తుల్ని రక్షిస్తుంది అనేటువంటి సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం అది ప్రాసెస్లో ఉంది. అతి త్వరలో అది ప్రారంభమవుతుందని మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు తదితరులందరూ కూడా న్యూస్ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవ్వగానే అతి త్వరలో అది కూడా వేద పాఠశాల కూడా చేయబోతాం. ఇక్కడ ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎవరు ఈ దేవస్థానానికి సంబంధించి కూడా అభివృద్ధి పనులలో పాల్గొంటున్నారు, వారి గురించి? అవునండి, ఈ దేవస్థానం కట్టిందే ఎన్ఆర్ఐస్. నేను చెప్పాను కదా, వారు మామూలుగా విజయవాడ వారు, వాళ్ళు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. అలాగే విదేశాల నుండి ఈ కాణిపాకం అఫీషియల్ యూట్యూబ్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు, ఇక్కడ జరిగే వ్రతాలు ఇవన్నీ కూడా గమనించి చూసి ఆ స్వామివారి మీద అత్యంతమైనటువంటి భక్తి విశ్వాసాలతో వారు అక్కడి నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి పలు విధాలుగా డొనేషన్ల రూపంలో ఇవ్వడం, వాటిని మేము మా దేవస్థాన అధికారులు, ట్రస్ట్ బోర్డు వారు, ధర్మకర్తల మండలి వారు వాళ్ళందరూ కూడా వాటిని సద్వినియోగం చేస్తూ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కూడా జరిగింది. ధన్యవాదాలు. ఆలయ పునర్నిర్మాణ దాతలు శ్రీ ఐకా రవి, శ్రీమతి గాయత్రీదేవి, USA వాసులు. ఆలయ పునర్నిర్మాణ దాతలు శ్రీ గుత్తికొండ శ్రీనివాస్, శ్రీమతి జానకి, USA వాసులు. ఆలయానికి సంబంధించి స్థానిక భక్తులే కాకుండా ప్రవాస భక్తులు కూడా విశేషంగా ఆసక్తి చూపిస్తూ స్వామివారికి విశేషంగా విరాళాలు సమర్పిస్తున్నారు. కాణిపాకం దేవాలయ స్థానాచార్యులు వేమూరి ఫణికుమార్ శర్మ గారు మొత్తం పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. ఇక్కడ కాణిపాకంలో స్వయంభూగా వెలసిన ఆ స్వామివారిని దర్శిస్తే చాలు ఎటువంటి ఫలితం కలుగుతుందంటారు? కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయినే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. కాణిపాకంలో స్వామివారి పేరే వరసిద్ధి వినాయకుడు. కాణిపాక క్షేత్రంలో అడుగుపెట్టి స్వామివారిని దర్శించి ఇది నాకు కావాలి స్వామి అని కోరితే చెయ్యి ఇవ్వని వరం అంటూ ఏది లేదు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనం మొక్కుకుని ప్రార్థన చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తామో ఆ కోరిక 90 రోజుల లోపల తీరేటటువంటి ఒక ఆనవాయితీ ఉంది. ఇక్కడ మళ్ళీ వెంటనే కోరిక తీరగానే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చాలా విశేషం అనమాట. అందుకనే ఆయనకు వరసిద్ధి వినాయకుడు అని పేరు. ఇక్కడ స్వామివారిని దర్శించిన వెంటనే మానసిక రుగ్మతలు వెంటనే తొలగిపోతాయి. ఇక్కడికి చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు లేదా వ్యాధి అంతు చిక్కకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే వస్తారో వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి అభిషేకం చేసుకుని ప్రార్థన చేసి వెళ్తే ఖచ్చితంగా 90 రోజుల్లో గుణమైనటువంటి వారు భక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే ప్రమాణ విషయంలో కూడా ఇక్కడ అబద్ధం ఆడితే 90 రోజుల్లోనే శిక్ష పడుతుంది. అది కూడా ఇక్కడ విశేషం అన్నమాట. కాబట్టి స్వామివారిని కోరితే ఏది కోరితే అది ఇస్తారు కనుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు. కాణిపాకం రావడానికి ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం ఉందంటే ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా కాణిపాకం వస్తాం, ఆయన దర్శనం చేసుకుంటాం, సులభంగా దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇంకా అత్యంత సులభంగా దర్శనం కావడం కోసం అని చెప్పి మా యొక్క దేవాదాయ శాఖ వారు అద్భుతమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. వచ్చిన భక్తులు మాకు దర్శనం కాలేదు, మేము ఇబ్బంది పడ్డామనే మాట లేకుండా ఎక్కడికక్కడ వారికి వసతి, త్రాగునీరు, పాలు, ప్రసాదము, చిన్నపిల్లలకి ఫ్యాన్లు ఎక్సెట్రా అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా వచ్చిన వారికి 1 గంటలో దర్శనం అయ్యే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అందరూ స్వామివారి దగ్గరికి రండి, దర్శించండి, మీ కోరికలు నెరవేర్చుకోండి, తరించండి. ఇక్కడ ఈ కాణిపాకం దేవాలయంలోని పరివార దేవతలుగా భావించి అలాగే గణపతి పంచాయతనం అని కూడా చెప్తుంటారు కదండి. మణికంఠేశ్వర స్వామివారి వైభవం మీ మాటల్లో.
స్వామివారికి అనుబంధ దేవాలయము అయినటువంటి శ్రీ మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయం. అది కులోత్తుంగ చోళుడు బ్రహ్మహత్యా పాతక నివృత్తి కొరకు ఒక 108 ఆలయాలు నిర్మించారు. ఆ ఆలయాల్లో ఇక్కడ ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి ఆలయం ఒకటి అన్నమాట. వివిధ నిర్మాణ శైలి, లోపల ఉన్నటువంటి పరివార మూర్తులు, పురాతన శివాలయంలో ఉండేటువంటి పరివార మూర్తులు, నర్తన గణపతి, దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణువు, వైష్ణవి, దుర్గా ఇత్యాది మొత్తం కోష్ట దేవతలతో కలిపి పరివారంగా మళ్ళీ మహాగణపతి, కాశీ విశ్వేశ్వరుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు. అది మనం ఇక్కడ మాత్రమే చూడగలము. స్వామివారికి 6 ముఖాలు, ముందు 3 ముఖాలు, వెనక 3 ముఖాలు కూడా ఉన్నాయి. అది కూడా చోళుల కాలంలో నిర్మించినటువంటి ఆలయంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. పూర్వం ఇక్కడ ఒక సర్పం ఉండేది. దాదాపుగా చాలా పాతకాలం, ఒక 20 ఏళ్ల క్రితం వరకు. ఎప్పుడైతే జీర్ణోద్ధరణ నిమిత్తం పాత గుడిని తీసి మళ్ళీ నిర్మించడం కోసం ప్రారంభించారో అప్పటి నుంచి ఇది కనిపించడం లేదు. కానీ వచ్చి శివలింగానికి చుట్టుకుని ఇక్కడే పడుకునేది. సుమారుగా ఒక 2 బార్ల పడుకుండేటువంటి ప్రాము. అది కూడా బాగా వృద్ధ సర్పం అన్నమాట. అప్పటికే అక్కడ ఉండేటువంటి పూర్వ ప్రధానార్చుల వారు చెప్పేవాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆ పాముకి అని చెప్పేసి. చాలా మెల్లిగా వచ్చేది. వచ్చి రాత్రిపూట మాత్రం వచ్చి శివలింగానికి చుట్టుకుని పడుకునేది. ఇక్కడ విశేషం అనమాట. అంటే మన వరసిద్ధి వినాయక స్వామి వారితో పాటు అత్యంత పురాతనమైన ఆలయాల్లో అది కూడా ఒకటి అనమాట. అక్కడ దక్షిణామూర్తికి చాలా విశేషం. ప్రతి గురువారం కూడా అత్యంత వైభవంగా దక్షిణామూర్తికి అభిషేకం చేస్తారు. కంచి మహాస్వామి వారు ఒక సందర్భంలో విచ్చేసిన సందర్భంలో కూడా ఆ విగ్రహాన్ని చూసి చాలా ప్రత్యేకత ఉంది ఈ విగ్రహంలో. మిగిలిన ఆలయాల్లో ఉండేటువంటి దానికంటే ఇది భిన్నంగా ఉంది. దక్షిణామూర్తి చాలా విశేషమైనటువంటి మూర్తి అని చెప్పి ఆయన కూడా కొనియాడడం జరిగింది. అలాగే దానికి పూర్వ భాగంలో, తూర్పు భాగంలో వచ్చి జనమేజయ మహారాజు మునిమనవడు నిర్మించినటువంటి వరదరాజ స్వామి వారి ఆలయం. అది కూడా అత్యంత పురాతనమైనది అనమాట. జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన అనంతరము ఆ దోష పరిహారార్థమై వైష్ణవ దేవాలయాలు నిర్మించారని చెప్తూ ఉంటారు. దాంట్లో ఇది ఒక ఆలయం. జనమేజయ మహారాజు యొక్క మునిమనవడు నిర్మించారని చెప్తారు దాన్ని. శ్రీదేవి, భూదేవి సమేత పెరిందేవి నాయిక సమేత వరదరాజస్వామి. ఆ విగ్రహాలు అచ్చు పుష్పాలంకరణ చేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు చూసినంత వైభవంగా ఉంటుందన్నమాట. అది కూడా చాలా విశేషమైనటువంటి ఆలయం. అక్కడ కూడా చాలా విశేష పూజలు, అంటే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే ప్రతిరోజు సుదర్శన యాగం చేస్తాం అక్కడ. అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాణిపాక క్షేత్రంలో అడుగు పెడితే శివుణ్ణి, కేశవునితో పాటు గణపతిని కూడా దర్శించి మీ యొక్క మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు. అందరూ రండి, స్వామివారిని దర్శించండి, తరించండి. శుభం. ధన్యవాదాలు గురుగారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా కాణిపాక దేవస్థానానికి సంబంధించి కూడా స్వయంభూగా వెలసిన ఈ ప్రదేశాన్ని ముందుగా విహారపురి అని అనేవారట. ఆ తర్వాత ఇక్కడ స్వామి ఇక్కడ బావిలో తేలుతూ ఉంటాడట. మనకు చెయ్యి ఇలా పెడితే ఆ చెయ్యి అటుపక్క కూడా వస్తుందని ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో అద్భుతాలకు నెలవు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం. ఇప్పుడు ఇందాక అర్చకులు చెప్పినట్టుగా కూడా ఒక సర్పం కూడా ఎప్పుడూ ఇక్కడ నిత్యం తిరుగాడుతూ ఉండేది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపద, ఇబ్బంది కలగజేయకుండా కేవలం ఆ దేవతామూర్తులకు సంబంధించి కూడా తాను భక్తితో ఇక్కడ ఒక సర్పం తిరుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే అద్భుతమైన ఈ కాణిపాక దేవాలయానికి సంబంధించి అభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బుని ఇలా దేవతా కార్యాలకు వినియోగించడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చాలా మంది ఎన్ఆర్ఐ భక్తులు కూడా ఇక్కడికి విచ్చేయటము, ఈ దేవాలయం నిర్మించడం, అలాగే ఇక్కడ మన ధ్వజస్తంభం పునః ప్రతిష్టకు సంబంధించి కూడా ఎన్నో కోట్లు ఖర్చు అవుతుందంటే కూడా మేమిస్తాము అంటూ కూడా ముందడుగు వేస్తూ భక్తులంతా కూడా చురుగ్గా ముందుకు సాగిపోతూ ఉన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ప్రతి నిత్యం కూడా గణపతి హోమాలు అనేవి కూడా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ హోమ ప్రాధాన్యత ఏంటో ఇక్కడ స్థానాచార్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ గణపతి హోమం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి?
గణపతి హోమం అనేదమ్మ తమిళనాడు, కర్ణాటకలో చాలా అత్యంత విశేషంగా చేసేవారు. ఒక 30 సంవత్సరాల క్రితం కాణిపాకంలో గణపతి హోమాలు లేకపోవడం ఏంటనే ఉద్దేశంతో కమిషనర్ గారు అప్పట్లో దీన్ని ప్రారంభించడం జరిగిందమ్మా. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా గణపతి హోమాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపుగా ప్రారంభించినప్పుడు చాలా తక్కువ రుసుము ఉండేదన్నమాట. తర్వాత భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని పూజా సామాగ్రి దేవస్థానం వారే ఏర్పాటు చేసి భక్తులు కేవలం టికెట్ తీసుకుని వచ్చి కూర్చుంటే చాలు, అన్ని సామాగ్రి పూజ సామాగ్రి చేసేటువంటి ఋత్విక్కులు అన్ని దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక 20 నుంచి 25 హోమాలు తక్కువ లేకుండా ఒక రోజుకి రావడం జరుగుతుంది. దాంట్లో ప్రత్యేకంగా 2000 రూపాయల టికెట్ ప్రత్యేక గణపతి హోమం అని, తర్వాత 10 గంటలకి జరిగేదాన్ని సామూహిక గణపతి హోమం అని అందరికీ అందుబాటు ధరల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలా అంటే ఏ శుభకార్యం అనుకున్నా లేదు ఏ సామాన్యమైన పని అనుకున్నా కూడా వెంటనే వచ్చి హోమం చేసుకుని ఆ పని ప్రారంభిస్తారు. ఇది ఇక్కడ అలవాటు చాలా మందికి. చిత్తూరు జిల్లాలో, తిరుపతి చాలా దూరం నుంచి వస్తారు. బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి కూడా చాలా ఎక్కువ వస్తారన్నమాట. ఏ చిన్న పని అనుకున్నా ఫస్ట్ వచ్చి దర్శనం చేసుకుని స్వామివారికి పాలాభిషేకం చేసుకోవడం, గణపతి హోమం చేసుకుని సంకల్పం చెప్పుకుని వెళ్తారు. ఆ విధంగా చాలా ప్రాచుర్యం పొందింది. అందరికీ సౌకర్యవంతంగా ఏ సంభారాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దేవస్థానం వాళ్ళే అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి ప్రాచుర్యం పొంది భక్తుల మన్ననలు పొందినటువంటి సేవ ఇది కాణిపాకంలో. చాలా చక్కగా వివరించారండి. మనం గమనిస్తే కూడా అగ్నిముఖావై దేవహ అని అంటూ ఉంటారు. దేవతలు ప్రీతి చెందాలి అని అంటే కూడా ఇక్కడ వీరు హవిస్సు సమర్పించే క్రమంలో కూడా ప్రత్యక్షంగా దేవతలు ఆ ద్రవ్యాల్ని స్వీకరిస్తారని కూడా చెప్తుంటారు. తద్వారా వారి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని కూడా అందిస్తారంటారు. అందుకని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులంతా కూడా వారు ఏ చిన్న కార్యక్రమం అనుకున్నా కూడా ఆ తలపెట్టిన కార్యక్రమంలో విఘ్నాలు అనేవి ఏవి లేకుండా ఉండాలని ముందుగా గణపతి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాలు నిర్వహించుకోవటం అనేది పరిపాటిగా వస్తోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి సంబంధించి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. ఇక్కడ చాలా విశేషం ఏంటంటే హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. ఇక్కడ గణపతి ఏంటంటే శివ కుమారుడు. వీరిద్దరూ కూడా ఇటు ఒకరి పక్కకు ఒకరుగా ఉండటము, ఈ క్షేత్రాన్ని రక్షించడము, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా హనుమంతుడు అభయాన్ని అందించడం, వచ్చిన వారందరి కోరికలు తీర్చడం గణపతికి ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ప్రధాన ఆలయ ముఖద్వారంలో నుంచి లోపలికి ప్రవేశించగానే ఎడం పక్కగా ముందుగా హనుమంతుడు దర్శనం ఇస్తాడు. అక్కడ హనుమంతుడిని దర్శించుకున్న తరువాతే గణపతిని దర్శించుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే హనుమంతుడు వైష్ణవ సంప్రదాయం, ఇక్కడ గణపతి శైవ సంప్రదాయం. ఇక్కడ సంప్రదాయం ఏదైనప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం అనేది వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా పరిపూర్ణంగా అందుతుంది. అంటే ఇక్కడ ఈ దేవాలయం అనేది కూడా మనం గమనిస్తే కూడా శివ కేశవులకు కూడా అభేదంగా ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనకున్న గణపతి స్వరూపాలలో షోడశ గణపతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిప అంటూ కూడా మనం చేసే పూజాది క్రతువులో భాగంగా షోడశ ఉపచారాలలో షోడశ గణపతులను విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఒక్కో గణపతి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల ఒక్కో కళ పెంపొందుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో కూడా మనకు ఎంతో చక్కగా షోడశ గణపతులు అలాగే పంచమూర్తులు కూడా దర్శనమిస్తున్నాయి. మరి వీటి గురించి, వీటి ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఆచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అలాగే ఇక్కడ ఉన్న ఈ షోడశ గణపతుల విశిష్టత మీ మాటల్లో. శ్రీ గణేశాయ నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానము కాణిపాకం. ఇక్కడ స్వామివారి యొక్క
ప్రధాన ఆలయానికి దక్షిణ భాగంలో షోడశ గణపతుల మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 32 గణపతులను ఆరాధన చేయడం జరుగుతుంది. 32 గణపతులు. ఇక్కడ మనకు 16 గణపతులు అందుబాటులో ఉన్నాయి. పైన మొట్టమొదటిగా శ్రీ గణపతి, తర్వాత సోమాస్కందమూర్తి, శివపార్వతులకు మధ్యలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది. సోమాస్కందమూర్తి అంటారు. ఆయన్ని ఆరాధన చేయడం వల్ల చిన్నపిల్లలకు బాలారిష్టాలు ఏవి లేకుండా కాపాడుతారు స్వామి. తర్వాత దుర్గాదేవి, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆకరణ చండికేశ్వరుడు, పైన పంచమూర్తులు, మధ్యలో షోడశ గణపతులు, బాలగణపతి, విఘ్న గణపతి, నృత్య గణపతి, వీర గణపతి, డుండి గణపతి, యోగ గణపతి, ఉద్దండ గణపతి, క్షిప్ర గణపతి, విజయ గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, హేరంబ గణపతి, ఉచ్చిష్ట గణపతి, మహాగణపతి. ఇవి షోడశ గణపతులు. కింద అతి పురాతనమైనటువంటి లక్ష్మీ గణపతి స్వామివారు, సిద్ధి బుద్ధి గణపతి స్వామివారు, మహాసరస్వతి అమ్మవారు. ఈ యొక్క సరస్వతీదేవిని ప్రతి సంవత్సరము 10వ తరగతి పరీక్షలకి ప్రారంభం ముందుగా అమ్మవారిని ఆస్థాన మండపంలో వేంచేపు చేసి అక్కడ సరస్వతి పూజ, సరస్వతి యాగము పిల్లల చేత చేయించడం జరుగుతుంది. ఇక్కడ షోడశ గణపతులకు నిర్వహించే ప్రత్యేక పూజల గురించి వివరించండి. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు అష్టోత్తర శతనామార్చన, లోపల మూల విరాట్టుకు చేయలేనటువంటి సేవలు భక్తుల చేత చేయించేటటువంటివి ఇక్కడ మండపంలో కూర్చుండబెట్టి వారి చేత చేయించడం జరుగుతుంది. అష్టోత్తర శతనామార్చన, పత్రపూజ, వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం కదా, ఆ పత్రపూజ ఇక్కడ ప్రతినిత్యం ఉంటుంది. అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి మూలమంత్రములతో అర్చన, మూలమంత్రార్చన మరియు మోదక పూజ. గణపతికి మోదకాలంటే చాలా ఇష్టం. ఆ మోదకాలని స్వామివారి దగ్గర ఉంచి పూజ చేసి మరలా వారికి తిరిగి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షోడశ గణపతి పూజ, ఈ 16 గణపతులకి కూడా కూర్చోండబెట్టి పూజ చేసే విధానము ఇక్కడ అందుబాటులో ఉంది. భక్తుల చేత సంకల్పం చెప్పించి ఇక్కడ ఉండేటటువంటి అయ్యవారు స్వయంగా వారి చేత చేయిస్తారు. గణపతి దర్శన అనంతరం ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క భక్తునికి కూడా ప్రతి నిత్యం చాలా రుచికరమైన, శుచికరమైన ప్రసాదాన్ని అందిస్తున్నారు దేవస్థానం వారు.
చిత్తూరు జిల్లా సమీపంలోని బాహుదా నదీ తీరంలో స్వయంభూగా గణపతి వెలసిన అద్భుతమైన క్షేత్రం కాణిపాకం. వరసిద్ధి వినాయకుడిగా ఇక్కడ ఎంతమంది భక్తులను అనుగ్రహిస్తున్నాడో మాటల్లో చెప్పటం వర్ణనాతీతం. ఇక్కడ సత్య దేవుడిగా సత్య ప్రమాణాలను స్వీకరిస్తూ ఎంతో మందికి న్యాయాన్ని ధర్మాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడ అవిటితనాన్ని కూడా రూపుమాపే దేవదేవుడుగా కూడా ప్రఖ్యాతిగాంచాడు. దానికి సంబంధించి ఒక చిన్న పురాణ గాథ అనేది ప్రచారంలో ఉంది. అయితే ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతంలో ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉండేవారనమాట. అయితే అందులో ఒక అతను గుడ్డివారు, ఒక అతను చెవిటివారు, మరొక అతను మూగవారు. అయితే ఏదో పొలాన్ని దున్నుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఏమైందంటే కరువు కాలం ఏర్పడింది. బావిలో నీళ్లు ఎండిపోయాయి. సరే, నీళ్ళ కోసం అని బావిని తవ్వుతూ ఉన్నారు. ఎక్కడో కొంచెం నీటి ఊట కనిపించింది. సరే, ఇంకా తవ్వితే నీళ్ళు వస్తాయేమో అని అనుకొని ఆ బావిని మరింతగా తవ్వటం ప్రారంభించారు. అందులో ఒక వాళ్ళ గుణపానికి రాయి తాకి రక్తం ఇట్లా ఏరులై ప్రవహించింది. అయ్యయ్యో, ఇదేంటి, ఈ రాయి నుంచి రక్తం రావటం ఏంటి అని కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆ రక్తం తవ్వే వాళ్ళ పైన చిందటంతో అతనికి కళ్ళొచ్చాయి, ఒకరికి మాటలు వచ్చాయి, ఒకరికి వినపడటం మొదలైంది. ఎంత విచిత్రమో! ఈ విషయం తెలిసి ఊరి వారందరూ కూడా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం కూడా రక్తం ఆ బావి నిండా కూడా స్రవించింది. అది ఏరులై పారుతోంది. సరే, స్వామిని శాంతింప చెయ్యాలి అని చెప్పి అందరూ కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టారు. అలా కొబ్బరికాయ రక్తం ఆ నీరంతా కలిపి అంతా 1 ఎకరం దాకా విస్తరించిందనమాట. అందుకనే ఆ ఎకరం వరకు విస్తరించేదాన్ని కాణి అని, అలా పారడం దాన్ని పాకమని, అందుకే ఇక్కడ ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరొచ్చింది. వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకంలో వెలిసాడు, బాహుదా నదీ తీరంలో. అయితే ఇంతకీ ఆ నదికి బాహుదా అనే పేరు రావటం వెనక కూడా ఒక చిన్న కథ అనేది ప్రచారంలో ఉంది. స్వామివారి వైభవ ప్రాభావాలు తెలుసుకున్న చాలామంది భక్తులు కాలినడకన ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకునే సంప్రదాయం కూడా ఉంది. అందులో భాగంగానే ఒక 2 అన్నదమ్ములు కాణిపాకానికి నడుచుకుంటూ బయలుదేరారు. అయితే దారి మధ్యలో ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ఆకలేసింది. ఆకలికి తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక మామిడి చెట్టు దగ్గర ఒక పండు కోసుకొని తిన్నారు. అయితే ఆ చెట్టుకు కానీ చెట్టు యజమానికి కానీ చెప్పలేదు. దాంతో ఏంటంటే రాజుగారికి ఈ విషయం తెలిసింది. సరే, దొంగతనం చేశారు. శిక్ష ఏంటంటే చేతులు నరికేయండి అని అంటారు. ఏం చేస్తారు? ఆకలికి తట్టుకోలేక చేసిన పనికి పెద్ద శిక్షే పడింది. వారు సమీపంలో ఉన్న నదిలో వాళ్ళు మునిగి లేచేసరికి ఎంత అద్భుతం చూసారా, 2 చేతులు వచ్చేస్తాయి. అంటే నమ్మి కొలిచే వారికి ఆపద్బాంధవుడు గణపతి అని. ఎందుకంటే తన ఆలయానికి వస్తున్న భక్తులకు దారి మధ్యలో జరిగిన ఆపదల్ని కూడా రూపుమాపే స్వామి కరుణాంతరంగుడు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి. కాణిపాక క్షేత్రం గణపతి పంచాయతన క్షేత్రం. ఇక్కడ మనం గమనిస్తే మధ్యలో గణపతి, అలాగే ఈశాన్యానికి వరదరాజ పెరుమాళ్, అలాగే మరొక పక్క శివాలయం ఉంది, దుర్గాదేవి ఉంది, సూర్యుడు ఉన్నారు. ఇలా గణపతి పంచాయతన క్షేత్రం ఈ క్షేత్రం. ప్రస్తుతం మనం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో రకాల ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో జనమేజయుడు అనే ఒక రాజు సర్పయాగం చేశాడు. అయితే ఆ దోష పరిహారార్థం ఆయన 108 విష్ణు ఆలయాలను నిర్మించారు. అయితే అందులో భాగంగా ఇది 3వ దేవాలయం, పెరుమాళ్ దేవాలయం. అయితే ఇక్కడ ఈ వరదరాజ స్వామికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటంటే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఎవరైనా లగ్న పత్రిక రాసుకుంటే వారి వైవాహిక జీవితం అనేది ఆనందంగా సుఖవంతంగా ఉంటుంది అన్నది ఒక ప్రతీతి. అలాగే ఇక్కడ స్వామివారు నిలువెత్తు స్వరూపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కూడా వరదరాజ పెరుమాళ్
చాలా అద్భుతంగా సుమనోహర స్వరూపంతో కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయం ముందు భాగంలో పద్మావతీ దేవి దేదీప్యమానంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. అలాగే ఇక్కడ నిత్యం కూడా శ్రీచక్రానికి కుంకుమార్చనలు, విశేషంగా కూడా రోగబాధ, శత్రుబాధ, ఇలా ఏ రకమైన బాధలు ఉన్నా కూడా ఇక్కడ సుదర్శన హోమం చేసుకోవటం అనేది చాలా విశేషంగా చెప్పబడింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సుదర్శన హోమాలు చేసుకోవటం అనేది చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ హోమంలో సుదర్శనుడి అనుగ్రహం పొందటమే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు భక్తులు. అలాగే ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయానికి సంబంధించి విశిష్టతలో భాగంగా ఏంటంటే, కాణిపాకం దేవాలయానికి ఎన్నో లక్షల మంది వస్తూ ఉంటారు, కానీ కేవలం వరదరాజ పెరుమాళ్ అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇటువైపుగా ఉన్న ఈ ఉపాలయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. అలాగే ప్రతినిత్యం కూడా స్వామివారికి ఎన్నో రకాల ఉపచారాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం కాణిపాకంలోని మరో ఉపాలయ దేవాలయంలో ఉన్నాం. ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు కొలువైన స్థలం, మణికంఠేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి స్వామివారు, అమ్మవారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, దుర్గాదేవి, సూర్యుడు, ఇలా సకల దేవీ దేవతలు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నారు. మరి వారి దర్శనం చేసుకొని వారి వైభవాన్ని మనము దర్శించుకుందాం పదండి. మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఎడం పక్కగా ముందుగా మనకు విఘ్నాలను తొలగించే ఆ గణపతి దర్శనమిస్తున్నాడు. ఎంతో చక్కగా 4 చేతులతోటి చాలా ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత కుడిపక్కగా చూస్తే మనకు దేవ సైన్యాధ్యక్షుడైన కుమారస్వామి దర్శనమిస్తున్నాడు. మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న ఈ దేవతా వృక్షం మారేడు చెట్టు సకల ఐశ్వర్యప్రదం అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ చెట్టు దగ్గర పెళ్ళైన వాళ్ళు సంతానం కాకపోతే ఇలా ఈ గణపతితో ఉన్న ఈ ఉయ్యాలను కడితే వారికి సంతానం కలుగుతుంది అన్నది ప్రతీతి. అలాగే వివాహం కాని వారు మనం చూస్తే కూడా ఇక్కడ ఇలా ఈ పసుపు కొమ్మును కూడా వారు ఈ చెట్టుకు కడితే వారికి వివాహం అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే చాలామంది భక్తులు వచ్చి ఈ దేవతా వృక్షానికి మొక్కి ఇలా ముడుపులు కట్టి ముందుకు సాగిపోతూ ఉంటారు. మణికంఠేశ్వర స్వామివారి ప్రధాన ఆలయ ద్వారం దగ్గర ఉన్నాము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఆ స్వామివారిని దర్శించుకుని నమస్కారం చేస్తే చాలు, ఎటువంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అపమృత్యు దోషాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అని కూడా చెప్తూ ఉంటారు. వీటన్నిటికంటా కూడా ఆ సదాశివుని దర్శించి స్మరిస్తే సకలేశ్వర్యం కలుగుతుంది అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయం ఈ ప్రాకారంలో కూడా మనం గమనిస్తే దేవీ దేవతలు అందరూ కూడా ఉన్నారు. వారందరినీ ఒక్కొక్కరిగా దర్శించుకుందాం పదండి. ఇక్కడ మనం గమనిస్తే కూడా ఎంతో చక్కగా దక్షిణామూర్తి ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి గురువారం కూడా ఇక్కడ ఉన్న ఈ దక్షిణామూర్తి ప్రతిమకు విశేషంగా పూజాధికారులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎంతోమంది సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులంతా కూడా
సుందర చిద్విలాస వదనంతో దర్శనమిస్తున్న ఆ దక్షిణామూర్తిని దర్శిస్తే చాలు వారికి ప్రజ్ఞ, మేధస్సు అనేది పెంపొందుతుందన్నది భక్తుల విశ్వాసం. అలాగే మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుగా సాగితే ఇక్కడ మనకు భారీ కాయంతో గణనాథుడు, పార్వతీ తనయుడు దర్శనమిస్తున్నారు. ఎంత చక్కటి సుందర వదనంతో ఆయన భక్తులను అనుగ్రహిస్తున్న వైనం మనం గమనించవచ్చు. అలాగే ఇటుపక్కగా వస్తే గణపతి పంచాయతన క్షేత్రంలో మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో ఇక్కడ స్వామివారు ఇక్కడ ఎంతో చక్కగా పత్ర పూజను అందుకున్న స్వామిగా భక్తులను కటాక్షిస్తున్న వైనం మనం గమనించవచ్చు. అలాగే భైరవుడు ఇక్కడ మనం గమనిస్తే కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, షణ్ముగం, అర్ముగ స్వామి అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు దేవ సైన్యాధ్యక్షులు. సకల జనులకు కూడా, సకల భక్తులకు కూడా వారు రణరంగంలో విజయం సాధించడానికి ఆయన అధ్యక్షత వహించి అందులో రక్షిస్తున్న వైనం మనం గమనించవచ్చు. ఇలా మనం కొంచెం ఇక్కడ ముందుకు సాగిపోతే కూడా ఇక్కడ మనం ఈ ఆలయంలో గమనిస్తే కూడా అమ్మవారు మరగదాంబిక అమ్మవారిగా కూడా దర్శనమిస్తున్నారు. ఇక్కడ సర్వమంగళ స్వరూపిణి, శుభప్రదాయినిగా కూడా భక్తులకు సౌభాగ్యాన్ని అందించడమే కాకుండా వారికి కావాల్సిన శక్తిని, యుక్తిని కూడా అందిస్తూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా కూడా సకల కోరికలను తీర్చే అమ్మలగన్న అమ్మ ఆ పార్వతీదేవి ఇక్కడ మరగదాంబికాదేవిగా కూడా దర్శనమిస్తుంది. ఆ అమ్మవారి దివ్యమంగళ స్వరూపం నయనానందకరంగా ఉంది. మరగదాంబికాదేవిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుగా వస్తే ఇక్కడ మనకు కుడి చేతి వైపున దుర్గాదేవి దర్శనమిస్తుంది. చక్కగా శుభప్రదాయనిగా కూడా దుఃఖాలను అలాగే దురితాలను దూరం చేసి అందరికీ కూడా సద్గతిని అందించే వరప్రదాయనిగా కూడా సుమంగళ స్వరూపంతో కూడా అమ్మవారు దేదీప్యంగా దర్శనమిస్తున్నారు. మరి ఆ అమ్మవారిని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా నమస్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. మణికంఠేశ్వర స్వామివారి దేవాలయానికి సంబంధించి క్షేత్ర పాలకుడు భైరవుడు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ భైరవుడికి దండం పెట్టుకున్న తర్వాత ముందుగా సాగితే ఈ సకల చరాచర సృష్టికి కూడా ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తున్నారు. ఓం నమో సూర్యనారాయణ వేద పారాయణ నమో నమః. మనం గమనిస్తే కూడా గణపతి పంచాయతనం మనం ముందుగా చూసాము. గణపతిని, అలాగే ఒకవైపుగా పరమేశ్వరుడు, అమ్మవారు, అలాగే సూర్యుడు, మరోపక్క వరదరాజ పెరుమాళ్. ఇలా ఈ గణపతి పంచాయతనాన్ని కూడా ఇప్పటి వరకు మనం దర్శించుకున్నాము. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహు కేతు గ్రహాలకు సంబంధించిన దోషాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. అసలు ఎటూ పాల్పోని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గ్రహ నక్షత్రాధిపతి అయిన మణికంఠేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కూడా ఇక్కడ సర్వజనుల సౌఖ్యం కోసం, వారి బాధల నివృత్తి కోసం రాహు కేతు పూజలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే కాకుండా ఆ శివ సన్నిధిలో ఇక్కడ కాణిపాక క్షేత్రంలో కూడా మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి నిత్యము కూడా ఇక్కడ రాహు కేతు పూజలను కూడా చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఆ స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో అడవుల్లో ఋషులు, మునులు యజ్ఞయాగాదులు ఆచరించేటప్పుడు ముందుగా గణపతిని పూజించే క్రమంలో తెల్ల జిల్లేడు వేరుతో ఉన్న ఆ స్వరూపాన్ని వారు పూజించేవారు అని ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కాణిపాక దేవాలయంలో కూడా తెల్ల జిల్లేడు వేరుతో ఉన్న ఈ గణపతి ప్రతిమలు, అలాగే నవగ్రహ దోషాలను హరించే నవధాన్యాలతోటి కూడా రూపుదిద్దుకున్న
చక్కటి ఇలాంటి గణపతి ప్రతిమలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా కాణిపాక దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా గుర్తుగా ఇలాంటి విచిత్రమైన విభిన్నమైన గణపతి ప్రతిమలను ఇంటికి తీసుకువెళ్తూ ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం మనం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి సంబంధించి నిత్య అన్నదాన ప్రసాద భవనం దగ్గర ఉన్నాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉంటారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా చక్కటి షడ్రసోపేతమైన రుచికరమైన భోజనాన్ని అన్న ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు కాణిపాక దేవస్థానం వారు. కాణిపాక దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చుట్టూ పచ్చని ప్రకృతి రమణీయత అలరారే విధంగా కూడా ఎన్నో రకాల చెట్లను కూడా నాటారు. అందులో రకరకాల పుష్పాలు, రకరకాల ఫలాలను అందించే చెట్లతో పాటుగా మనకున్న 27 నక్షత్రాలకు సంబంధించి ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు నాటి ఇక్కడ ఒక నక్షత్ర వనం అనే ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం గమనిస్తే కూడా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అంటూ కూడా 27 నక్షత్రాలకు సంబంధించి కూడా ఒక్కో నక్షత్రానికి సంబంధించి ఒక్కో చెట్టుని చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ మనం ఆ నక్షత్రానికి సంబంధించిన ఆ జాతకులు వారి పరిహార మార్గాల దృష్ట్యా, ఉదాహరణకు పుష్యమి నక్షత్రం వాళ్ళు రావి చెట్టు అంటే ఆ నక్షత్రం వాళ్ళు ఆ చెట్టుకు పూజ చేసుకుంటే వారికి సంబంధించిన దోషాలు పోతాయి అని ప్రతీతి. అలాగే మనం గమనిస్తే పునర్వసు, ఇలా వెదురు చెట్టు, ఆరుద్ర, చింత చెట్టు, మృగశిర, మారేడు, ఇలా ఏ నక్షత్రం వారికి సంబంధించి ఏ చెట్టును పూజించాలి అని తెలియపరిచే ఒక విజ్ఞానాన్ని భక్తులకు అందించడంతో పాటుగా ఇక్కడ ఈ ప్రకృతి అంటే ఈ చెట్లకున్న గాలిని మనము ఆస్వాదించినా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నది కూడా ప్రతీతి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో వివాహం చేసుకుంటే వారి జీవితం అంతా ఎటువంటి కష్ట నష్టాలు, ఆటంకాలు లేకుండా అన్యోన్య దాంపత్యంతో జీవనాన్ని సాగిస్తారు అన్న ఒక సంకల్పంతో చాలా మంది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఒక నవ దంపతులు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అనిల్ కుమార్. తను నితీష అనంతపూర్ నుంచి వచ్చాను. సో మీరు ఇక్కడ వివాహం చేసుకోవటం మీకు అనుభూతి ఎలా ఉంది? మొక్కుకున్నారా లేకపోతే ఏంటి? ఇది యాక్చువల్గా మా పేరెంట్స్ డిసైడ్ చేసి తిరుమల అనుకున్నాము. మాకు తిరుమల స్లాట్ బుక్ అవ్వాలా, అందుకు కొండకి దగ్గరగా ఉంటుందని కాణిపాకంలో కూడా ఇక్కడ బుక్ చేశారు మా వాళ్ళు. ఇక్కడ వివాహము, స్వామివారి దర్శనం మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? చాలా ఆనందంగా ఉంది. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం జిల్లా తాడిపత్రి, హైమావతి. మీకు ఇక్కడికి రావడం, ఈ దర్శనం చేసుకోవడం మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? చాలా బాగా అనుభూతి ఇచ్చింది. సార్ మీరు చెప్పండి సార్. నాకు కూడా చాలా అనుభూతి ఇచ్చింది. నేను ఎప్పుడు దాదాపు 20 ఏళ్ళ కిందట వచ్చినాను. అప్పుడు ఇంతగా లేదు గుడి. ఇప్పుడు చూసి చాలా మారిపోయింది. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాం, కడప డిస్టిక్, హరిత నా పేరు. సో ఇక్కడ కాణిపాకంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు? దర్శనం బాగా జరిగింది, మనసు ప్రశాంతంగా ఉంది. పిల్లలతో హ్యాపీగా వచ్చి దర్శనం బాగా చేసుకున్నాం, హ్యాపీగా. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తేజస్విని. మేము కోలార్ నుంచి వచ్చాము, కర్ణాటక. ఓకే, ఇప్పటికి ఇది ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. సో ఎలా వచ్చారు మీరు? అంటే మీ ఫ్రెండ్స్తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? వచ్చాము, కజిన్స్ మేము అందరూ వచ్చాము. ఫస్ట్ టైం చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగా అనిపిస్తుంది.
చాలా కూలింగ్గా ఉంది క్లైమేట్. ఓకే, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మంజేష్ అనేసి మేము కోలార్ నుంచి వచ్చినాము. సో గణపతి దర్శనం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? బాగుంది, సూపర్గా ఉంది. నా పేరు గీతాంజలి, మాది ఇక్కడే అరగుండ, మన లోకల్. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడికి రావటం మీకు? మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటి వరకు? మేము వస్తూనే ఉంటాం, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. ఓకే ఓకే, ఎలా ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా? మేము ఫ్యామిలీతో వచ్చాం. ఇక్కడ ఆలయం సంబంధించి ప్రసిద్ధి ఏంటి, అలాగే మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? నెరవేరాయి. కాణిపాక దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాలయ దర్శనం ఉంది. సో ప్రతి ఒక్క భక్తులు కాణిపాకానికి వచ్చిన వారంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయా సమయాల్లో స్వామివారి అంతరాలయ దర్శనాన్ని చేసుకుంటారని ఆశిస్తున్నాము.